नमस्ते नमस्ते प्रभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानन्दमूर्ते नमस्ते नमस्ते तपोयोगगम्या नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्या प्रभो शूलपाणे विभो विश्वनाथा प्रभो शूलपाणे विभो विश्वनाथा महादेव शंभो महेशात्रिनेत्रा महादेव शंभो महेशात्रिनेत्रा शिवाकांत शांता स्मरारे पुरारे शिवाकांत शांता स्मरारे पुरारे पदाम्भोरुहंते नमस्यामि शंभो पदाम्भोरुहंते नमस्यामि शंभो नमस्यामि शंभो महादेवी ఏం మాయా అర్ధనారీశ్వర్లు అనుదిన వీళ్ళంతర్ధానం అవుతుంటారు. ఎక్కడికి వెళ్తారమ్మా? పరమశివులు ప్రాణికోటికి ఆహారం సమకూర్చడానికే వెడుతూ ఉంటారు మాయా. సర్వేశ్వర్లు సంకల్ప మాత్రాన్ని సమకూర్చగల దానికై ఇలా అంతర్హితులు కావాల్సిన అగత్యమేముంది దేవి? శంకరుణ్ణి శంకిస్తున్నావా మాయా? పోనిచ్చావు కాదు నీ నైజం. వారికి ఇదొక వ్యాజ్యమేనమ్మా. నిజానికి స్మరహరులు తమ సౌతి దగ్గరికి వెళుతూ ఉంటారని నా విశ్వాసం. గంగ దగ్గరకా? నాకెన్నడూ ఈ ఊహే తోచలేదు మాయా. వారు మొదటి నుంచి ఆమె నెత్తినెక్కించుకుంటూనే ఉన్నారుగా. అవును, నిజమే మాయా. వారి ప్రాణి పోషణ ఎంతటితో పరీక్షించి చూస్తాను. ఈ చీమకి వారెలా ఆహారం సమకూరుస్తారో చూడాలి. సర్వ ప్రాణులకు ఆహారం సమకూర్చారా ప్రభు?
నిరంతరం జరిగేదానికి అవాంతరం ఎన్నడూ రాదు దేవి. ఓహో అలాగా. మహాదేవా, నా అపచారాన్ని మన్నించండి. మాయ బోధలకు లోని తమ మహిమను శంకించాను. ఈ పాపానికి పరిహార మార్గం అనుగ్రహించండి. సర్వమంగళవి, నీకీ సంశయ ప్రవృత్తి ఏమిటి దేవి? పరమపావనికి పాపస్పర్శ ఎక్కడిది? కాదు ప్రభు, నా మనసుకు మాలిన్యపు ఛాయ సోకింది. అంటే పాపానికి ప్రశ్రయం లభించిందన్నమాట. దాన్ని తొలగించుకునే ఉపాయాన్ని చూపండి ప్రభు. శివారాధనా తత్పరుల శ్రమ నివారణకి పరిహారం. వారాణసికి వచ్చే యాత్రికులు సేద తీర్చుకునేందుకు చక్కని ఉద్యానాన్ని నిర్మించు. దానివల్ల ఎంత మనోహరమైన వనాన్ని సృష్టించావు దేవి. ఇదంతా తమ అనుగ్రహ మహిమ. కానీ అర్థుక్తులెందుకు దేవి? ఆదేశించజాలిన ఆదిశక్తివి. నీ ఆంతర్యమేమిటో చెప్పు. ఈ సుందరవనాన్ని నిత్యము నందనవనంగా ఉంచేందుకు ఒక ఉద్యాన పాలకుడు కూడా ఉంటే నీ ఆశయం అన్యథా అవుతుందా దేవి? అడుగు. పితృదేవులకు ప్రణామాలు. నా విద్యుక్త ధర్మం సెలవీయండి. ఎవరితడు? నీకు కార్తికేయుని లాంటి మరొక పుత్రుడు కార్తవరాయుడు గౌరీ. ఈ వనాన్ని సంరక్షిస్తూ. విన్నావా నాయనా నీ తండ్రి ఆనతి? విన్నాను తల్లి. వినీతుడనై శిరసావహిస్తాను. మనమందరం అక్కడ కాసేపు విహరించి జలక్రియలు ఆడిపోదాం రండి. అప్రమత్తుడనై ఉంటున్నా. ఈ సుందరవనాన్ని ఎవరో చంద్రవందర చేస్తున్నది. ఎవరిది ఆగడం? ఇంక వెళ్ళిపోదారా? ఎవరు నువ్వు? మేము జలక్రియలు చోటుకు వచ్చామండి. పాపా ఏమిటా కావడం? ఉండు, మేమిప్పుడే సదాశివుని సన్నిధిని వినేస్తాం. నీ అహంకారము అణగిస్తాం. రండురా. ఎంత కలువ కన్నెలా ఉన్నా ఎంతసేపు నిలువగలవు నీళ్లలో? కొలను విడిచి రా కోమలి, రా. ఒంటరిగా ఉన్న నన్ను అవమానిస్తావా? ఇక్కడి నుంచి అవమానించటం లేదు సఖీ.
నా అనురాగాన్ని వ్యక్తం చేస్తున్నాను. సరసమెరుగని దానివా? రా రా రా. నీ ప్రలాపాలు పెట్టి వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళలేదు. అదిగో చూడు, నిర్జనంగా ఉన్నది ఇవాళ. యవ్వనంలో ఉన్నాం మనం, ఆనందంగా విహరిద్దాం. రాజవని పాపాత్ముడా, పరమశివుని సేవకినే బలాత్కరించబోతావా? నన్ను ఇలా బెదిరించడం భావ్యం కాదు నీ చెల్లి. ఆగు, ఒక్క అడుగు ముందుకొచ్చావా నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ఏమిటి రాక్షసత్వం? ఆగు, రావద్దు. ఇంత ధూర్తుడయ్యాడా కార్తవుడు? ధూర్తుడి కోపాగ్ని పూర్ణవాద్యం లేదు కూడా. శాంతించండి మహాదేవ, శాంతించండి. ఆగు జగద్దాత్రి, ఆగు. నాకు అవరోధాన్ని కలిగించవు. స్వామి 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 స్వామి, ఇంత మోహంతుడవై చరించినందుకు మానవుడవై జన్మించి ఈ కనినే వలచి విఫలుడవై ప్రాణములు కోల్పోయేదవుగాక. మహాదేవ, జగదర్శక, నా చాపల్యాన్ని మన్నించి నా అపరాధాన్ని సైరించండి స్వామి. శాంతించండి స్వామి, మన బిడ్డ అపరాధాన్ని సహించండి, శాపాన్ని ఉపసంహరించండి. అనివార్యం ఈ శాపం, దీన్ని అనుభవించక తప్పదు. సదాశివ సదాశివ. అమ్మా నాయన, అమ్మా, ఇక నీ పాదాలే నాకు శరణ్యం. అమ్మా స్వామి, విషవృక్షాన్నైనా పోషించి ఛేదించడం భావ్యం కాదు. గరళ కంఠులు తమకు కార్తవుని దోషాన్ని సైరించడం ఏ పాటి? జగన్మాతవు, నీకేమిటి మానవ సహజమైన మమకారం? మాతృ శబ్ద ప్రభావం మహేశ్వర. అమ్మా, తల్లి మనసు తామరాకు లాంటిది కాదు. నాయన, అమ్మా, కన్న తల్లిని కాకపోయినా నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతాను. అమ్మా, నా తపస్సంతా ధారపోసైనా సరే నీ శాపాన్ని ఈ పుత్ర వ్యామోహంలోనే పడి అల్లాడిపోయేదవు గాక. నాయన, నాయన, మల్లిరమ్మ కాదే మావి కొమ్మ, ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ. పూజే మల్లిరమ్మ కాదే మావి కొమ్మ, ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ. బ్రతికేదెందుకమ్మ, ఆజ్ఞాలెందుకమ్మ, మా కోరిక ఏ నాటికైనా. పూజే మల్లిరమ్మ కాదే మావి కొమ్మ, ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ. ఇల్లు చీకటి కాగా ఎన్నేళ్ళు చూసేమమ్మ, ఇల్లు చీకటి కాగా ఎన్నేళ్ళు చూసేమమ్మ. కళ్ళు కాయలు గాయ ఎన్నాళ్ళు వేదేమమ్మ, కళ్ళు కాయలు గాయ ఎన్నాళ్ళు వేదేమమ్మ. కంటికి చందమామ లేదమ్మ, కంటికి చందమామ లేదమ్మ. పూజే మల్లిరమ్మ కాయ మావి కొమ్మ, ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ. బ్రతికేదెందుకమ్మ, భాగ్యాలెందుకమ్మ, మా కోరిక ఏ నాటికైనా తీరునమ్మ. పూజే మల్లిరమ్మ కాదే మావి కొమ్మ, ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ. మన పైన కోవెలలో నాన్న మాణిక్యమ్మ, ఇలవేల్పు ఏటి నాడ వెలసిన కామాక్షమ్మ, బంగారు కొండ వంటి పాపాయిని అమ్మమ్మ. గుమ్మడి పండు వంటి కొమరల్లి అమ్మ, ఇంటికి సంటి పాపాయి వమ్మ, ఇంటికి సంటి పాపాయి వమ్మ. పూజే మల్లిరమ్మ కాదే మావి కొమ్మ, ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ. తల్లి, ఎవరమ్మా మీరు? కోయరాను తల్లి, బిడ్డ ఏడుపు విని ఇలా పరిగెత్తుకొచ్చాం. అవునమ్మా, నువ్వెవరమ్మా? నీది ఊరు? నీ పేరేంటి? ఈ అందాల బరినే నా బిడ్డే తల్లి.
ఊరు పర్వతపురం. కామాక్షి అంటారు నన్ను. నాకు ఈ పసిపాపను పరమశివుడు ప్రసాదించాడు. ఆయన సంకల్ప మాత్రాన పుట్టిన ఈ శిశువును ఎలా సంరక్షించడమో ఏం చేయడమో తోచటం లేదు. తల్లి, ఏమిటమ్మా? మేమేడుగురు ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళు. మా పెద్దక్క మాత్రం ఇంటి దగ్గర విధి మక్కువ పడ్డాం. ఆ నాయకుడినే కట్టుకున్నాం, అన్యోన్యంగా ఉంటున్నాం. అయినా అదేం కర్మమో మాలో ఒక్కరేదు తల్లి. కంటపడ్డ వేరేలా కట్టుకున్నాం. కనిపించిన దేవరికల్లా మృక్కులు ఇచ్చాం. ఎన్ని చేసినా మా కొరత తీరలేదు తల్లి. మా కూన పసికూన పారాడలేదమ్మా. అమ్మా, నీవు కోపం తెచ్చుకోనంటే నా కోపమే పాపమైంది. ఆ పాపమే అరమరికి లేకుండా అడగండి. కై మూడిచి అడుగుతున్నావమ్మా. నిండు మనసుతో నీ చంటి పాపను మాకు దయచేస్తే మా కంటి బాపుగా చూసుకుంటాం. మా కొండ రాజ్యానికి ఏలికగా చేసుకుంటాం. దైవ నిర్ణయాన్ని తప్పించగలనా తల్లులారా? మీరింత మక్కువ పడి అడుగుతూ ఉంటే కాదనగలనా? నా చిట్టి తండ్రిని ఇక నుంచి మీరే కడుపులో పెట్టుకుని సంరక్షించండి. నాయన కాతారాయ, నా బంగారు తండ్రి. నా చిట్టి తండ్రిని మీ చేతుల్లో పెట్టాను. కంటికి రెప్పగా కాపాడే భారం మీదే తల్లి. పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల భేరీలు మ్రోగించమనండి. పాడైన గుడిలోనా పసిడి దీపము నీవు, వాడిన మడిపైన వాన జడివి నీవు.
వెలసేవు మా కరువు తీర్చేవు వేయేళ్ళు నాయా వర్తిల్లవయ్యా ఎందుండి వచ్చే నీటికి కను విందైన ఈ గునై నాటికి రందాలు చిందేటి మందారమే ఎందుండి వచ్చే నీటికి కను విందైన ఈ గునై నాటికి రందాలు చిందేటి మందారమే తరతరాలుగా వచ్చినది బలి అరచి చచ్చిన ఆగదు గిలగిలమన్నా కోడి కోసమి వాడి కత్తి వెనకాడదు పిల్ల జల్లతో చల్లంగా మీరుండి మమతం పలమన సొప్పేనా ఈ నీతి దైవము చెప్పేనా పంపిన పాపం చప్పున తింటే చల్లగా ఎగిరే పోతుంది పంపిన పాపం చప్పున తింటే చల్లగా ఎగిరే పోతుంది కేకలు వింటే ఈ కత్తికి ఆకలెక్కువైపోతుంది కేకలు వింటే ఈ కత్తికి ఆకలెక్కువైపోతుంది నోరు లేదు మాయనెరుగము మేము మొరలిట జాలము నోరు లేదు మాయనెరుగము మేము మొరలిట జాలము రెక్కరాని పిట్టలముగా దిక్కులేని వారము రెక్కరాని పిట్టలముగా దిక్కులేని వారము ఒక్క నిమిషము అమ్మలేక మేము బతకనేరము ఒక్క నిమిషము అమ్మలేక మేము బతకనేరము అయ్యో చంపకు అయ్యా చంపకు స్వామి చంపకు అయ్యో చంపకు అయ్యా చంపకు స్వామి చంపకు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం భారయతాం ధ్రువం. ఆర్యవంశాభివృద్ధికి అంకురంగా జన్మించిన ఈ చిరంజీవికి ఆర్యమాల అనే నామధేయం వ్యవహరింపబడుతుంది. ఆర్యమాల ఎంత చక్కని పేరు స్వీకరించండి. సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదామి పితॄణాం తారణాయ వై రోచనోన శోభన శోభాన కళ్యాణ. కలరేకులలోన కలలు మూగేనే కంటి రెప్పల తేటి గంటలుగేనే ఏ జోల పాడినా ఏల పవళింపవే తేనె సోనల తేటలొలికేటి తీయని నవ్వులేవే తెలివెన్నెల పువ్వులేవే తేనె సోనల తేటలొలికేటి తీయని నవ్వులేవే తెలివెన్నెల పువ్వులేవే.
ఆరితేరిన వాడవైనందుకు నాకెంతో ఇంక నిన్ను జయించగల వారి ప్రపంచంలో ఎవరూ ఉండరు. అంతా మీ ఆశీర్వాదం. కాదు నాయన, ఇదంతా నీ తల్లి కడుపు చలవ. ఆ చల్లని తల్లి ఇప్పుడు ఇక్కడే ఉంటే అంటే నువ్వు మా కన్న బిడ్డవు కాదు కార్తవా. నిన్ను కన్న ఉత్తమురాలు ఇప్పుడు కంపా నదీ తీరంలో తపస్సు చేసుకుంటుంది. అమ్మా! అవును కార్తవా. మరి ఇంతకాలం నుంచి కావాలని దాచలేదు కార్తవ. అదేమిటి నాయన అలా నిర్విణ్యుడు పోయి చూస్తున్నా? కన్న తల్లి కంటే ఆప్యాయంగా పెంచిన మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? రుణం అనుకోకు నాయన, కరుణించి నీ తల్లి నిన్ను మాకు అప్పగించి నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటే మాకు అదే 10,000. ఈనాడు నీ శక్తి సామర్థ్యాలను ఆమె కళ్ళారా చూస్తే ఎంతగా ఉప్పొంగిపోయేది. నాన్న, మీరు ఇలా అంటుంటే నా తల్లిని ఒక్కసారి చూడాలంది నాన్న. ఒక్కసారి చూడాలని ఆరాటంగా ఉంది. నీ ఆరాటం అనుచితమేమి కాదు తవ. కన్న తల్లికి కనపడి ఆమెకు ఆనందం కలిగించిన కొడుకు ఉండి ప్రయోజనం లేదు కనుక రేపే బయలుదేరుతాను నాన్న. నాయనా నాన్న. అమ్మా! 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 ఇంత వాడివై ఈనాడు నువ్వు ఇలా నా చెంతకు రావడం ఎంతో ఆనందంగా ఉంది తండ్రి. అమ్మా! కార్తవ, నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ ప్రాణులు రాజు క్షేమంగా ఉన్నారా నాయన? క్షేమంగా ఉన్నారమ్మా. నేనెవరినో ఎరుకుపరిచి వారే నన్ను ఈ వద్దకు పంపారమ్మా. అలాగా? అవునమ్మా. నా తండ్రి రా నాయన. అమ్మ, ఏం నాయన? కళ్ళు పసితనంలోనే అప్పగించావు. నువ్వు ఇలా తపస్సు చేస్తూ కూర్చుని నేను నీకు బరువయ్యానా అమ్మా? పిచ్చి తండ్రి, సర్వేశ్వరుడిని మతి భ్రమించి ఆ పశు ఒక దేవకన్యను చేరబోయి శాపాన్ని తెచ్చున్నావు నీవు. నిన్ను పెంచే వెరవు లేక బిడల కోసం ఏమిటి సంకోచిస్తున్నావు? అమ్మా, నేను ఇక్కడే ఉండి నీ తపస్సుకు అంతరాయం కలిగించాను. నీవు అనుగుని ఇచ్చి దీవించి పంపితే దేశన చేసి వస్తా. నా అనుజ్ఞతో పాటు నీ తండ్రి అనుగ్రహం కూడా కలగాలని ఆశీర్వదిస్తున్నా. ఒక్క మాట నాయన, విచివరాలు మానవుని తలవరాలపై కాక మనోబలంపై ఆధారపడి ఉంటుంది. మిట్ట మీద నుంచి చూస్తే సముద్రం నిశ్చలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళితే అలలు త్రోసేస్తాయి, లోతుకు వెళితే తిమింగలాదులు మృంగేస్తాయి. అదహించి మనసు నిగ్రహించుకొని మసలుకు. కామానికి మోహానికి మాత్రం ఎన్నడూ దాసుడవు కావద్దు. తల్లినిగా ఇదే నేను నీకు చేసే హితబోధ. అలాగేనమ్మా. కార్తవ, ఒకవేళ తలవని తలంపుగా ఏదైనా ఆపదల్లో చిక్కుకుంటే ఇదిగో ఈ మంత్రం జపించినట్లయితే కామరూప శక్తి లభిస్తుంది. కానీ దీన్ని పాపకార్యాలకై వినియోగించినట్లయితే ఫలితం లేకుండా పోతుందని మాత్రం గుర్తుంచుకోనాయన. అలాగేనమ్మా. పెళ్లిగా ప్రణామం. పెద్ద ముంచుకుపోయినట్టు ముంచుకుపోవడం కాదు, సంచి నుంచుకుపోవద్దు. అయ్యోడా, చారుగా తయారయ్యాడు పొద్దున్నే. కూరగాయలు ఎత్తుకోవడానికి వీడేమో సణుగుతాడు. అణుగుతాడు లేక వణుకుతాననుకున్నావా? ఇదిగో చేతిలో రువ్వలేని వాడు గబకైన మారాడయా, మంత్రాడయ్యా. ఎందుకే బ్రతుకు? నీకు ఊరికే వరగబోయటానికి మేమెక్కడ పోగేసుకుని కూర్చున్నా? పోయా పా. అయ్యోడా, నన్నే పొమ్మన్నావు.
అయితే నిన్నే పంపుతా. మన మంత్రశక్తి నీకు తెలవదు. మన పేరు చెబితే మలయాళ దేశం అంతా గజగజ గజగజ. నువ్వు ఎంత గిజగిజలాడుకున్నా కూరగాయల మీద మాత్రం చెయ్యి, తెలిసిందా? అయితే చూసుకో మన మంత్రశక్తి. జై మలయాళ భగవతి. ఓం హ్రీం హ్రీం. కుంక తల తిరిగిందా? హ్రీం హ్రీం. వద్దు, ఇవ్వద్దు. ఈ మాంత్రికుడు మాయలు సాగనివద్దు. ఈ కొత్తవాడు ఎవడో? కొత్తవాడా? నీ సత్తా తెలిసినవాడే. లేకపోతే ఇంత తెగిస్తాడా బావా? అయ్యోడా, ముందు తెగింపు, తర్వాత దేవరింపు. కాసేపట్లో కాళ్ళ వేళ పడడం. ఇవి మాయలు కానీ మహిమలు కావు. మంత్రశక్తుల్ని వంట పట్టించుకోలేని నీ వంటి ధూర్తులు దుర్బలులు చేసే దురాగతాలు. ఈ మాత్రానికే లోకం మోసపోయి గండ ఖండేరం వేయబోతులే మాంత్రికుడా. ఇక చాలించు నీ ఆటలు. అయ్యోడా, నువ్వెందుకో నవ్వుతావు? దొక్కలో పొడుస్తాను. ముందు గొక్క తిప్పుకోవయ్యా. మాటి మాటికి నా మీద విరుచుకుపడతావు ఎందుకు? నీకు చేతన అయితే ఆ ప్రతాపం ఏమిటో ఆయన మీద చూపించు. అయ్యోడా, నవ్వితేనే సరికాదు. నువ్వేదో పెద్ద మాంత్రికుడు అయినట్లు పలికావులే గాని నేను మోడి పెడితే నువ్వు కదిలించగలవు. అంత విదిలించి మాట్లాడకు. మంత్రశక్తి నీ సొంత సొత్తేం కాదు. పందెం కట్టి మోడి పెడితే ఏ క్షణాన్నైనా ఎత్తడానికి సంసిద్ధుండి. పందెమా? ఏం కావాలో? జయించిన వాడికి ఓడిన వాడు దాసుడు కావాలి. ఓ ఇంతే కదా, నేను అనుకున్నది అదే. నువ్వే అనేశావు. అయితే నేను రేపే మోడి పెడతా. నేను చిటికలో ఎత్తేస్తా. వాళ్ళకే లేదు. ఏ కృష్ణను కొట్టి వీడెక్కడికి పారిపోకుండా చూడు. రేపటికి దారిపోకుండా రాబో. ఎందుకలా అరుస్తా? వస్తున్నానండు. అబ్బాబ్బా, కడుపులో కాలు పెట్టేవా లేదు? ఏమిటి ఆర్పటం? ముందేం తెచ్చావా? ఇదేమిటి? పుట్టి బీవేనా? నీ కంటికి అక్కడ కాయగూరలు కనిపిస్తా? ఆరవల్లి, మనిషికి ఆహారమేను అభిమానం ఉంటూ అది గనక పోయిందో చావాలి. చావకపోతే చంపైనా తీరాలి. చూసావా చల్ల, చూసావా? వెధవ కూరలు అడిగినందుకు కుత్తుకు ముక్కేలు వేస్తాడు ఎత్తు. అయ్యో, మంత్రగాడి మాయల్లో పడద్దే. నీ కాళ్ళు ముడుతున్న అమ్మ చెప్పనే చెప్పింది. అది అక్షరాలా నిజమైంది. నాలింపాలు తీసావో మెడ విరిచేస్తాను. ఆరవల్లి, ఆరవల్లి, అయ్యోడా, నేను నిన్నేమీ అనలేదు. నా మాట నీకు తేట పడలేదు. అభిమానం లేదు. అభిమానం ఎవరికి లేదు? నీకేమైనా లేదేమో. కోటి వరహాలిస్తే మాత్రం మాట పడతా అనుకున్నావా? మరిడమ్మ కూతుర్ని. మన్నారు చెల్లిని కూడా. ఇహ చూడు, మన్ను తిన్న పామయ్యాడు బావ. మాటలు మింగుడు పడక మిటకెరిస్తున్నాడు. నువ్వు ఊరుకోవాయ్ నాలిముచ్చు. అది కాదు ఆరవల్లి, అభిమానం అనేది పోయాక మనిషి అన్నవాడు చావటం మేలన్నాను అంతే. ఇంతకు అంగడి వీధులే ఏం జరిగిందా? బ్రహ్మాండమైన మర్యాద జరిగింది. ఇక మా బావా నేను ఆ వీధిలో అడుగు పెట్టి వెంటే చాలు చక్కగా మా కాళ్ళు చేతులు విరిచి మా సంచిలోనే మడిచి నాలిముచ్చు. ఏమన్నా నాలుముచ్చు నాలుముచ్చు ఏమనాలి? కొండముచ్చనాలా? అబ్బా, ఏమిటి గగ్గోలు? ఇంతకు ఏం జరిగిందన్నయ్య? తనంత వాడు లేడని తలగిరేసుకు తిరుగుతూనే ఇంత మాంత్రికుణ్ణి చట్టుకుని వచ్చిన వేటగాడు చుట్టుక్కున గుటక పడకుండా చేశాడు. చేస్తే వదిలొచ్చేసారా? అయ్యోడా, నే వదులుతాను. నే మోడి పెడతా, నువ్వు వెత్తగల వాడిని నిలవేసి పందెం కాయలేదో. పందెం? ఏమిటా పందెం? నా మంత్రాలు ఫలించాలి, తంత్రాలు ఫలించాలి. మలయాళ భగవతి మా పాలి భద్రకాళి.
బుస్సు బుస్సు. సరే కొబ్బరికాయ తెస్తా. చూపించింది ప్రతాప్. అయ్యో ఓం క్లీం క్లాం స్లాం జై బోలో భగవతి. ఓంకారి హ్రీంకారి హుంకారిణి తల్లి దయచేసి కావుమమ్మా. వీని అహంకారమణగించి ఆగ్రహం హరించి కృప చూపి బ్రోవుమమ్మా. డంబమెంతో చూపినాడే డాపు చేశాడే డింగరి డింగరి. డంబమెంతో చూపినాడే డాపు చేశాడే డింగరి డింగరి. ఏకుమేకై ఎదిరి కొడితే తోక దాడించే డింగరి డింగరి. ఏకుమేకై ఎదిరి కొడితే తోక దాడించే డింగరి డింగరి. డంబమెంతో చూపినాడే డాపు చేశాడే డింగరి డింగరి. అయ్యోడా ఎత్తావులే టెంకాయ బూడిద గుమ్మడికాయ ఎత్తా. అది చూస్తూ రావా. ఓం వన్ సింగ్ వైనమసి పరిగెత్తి రావో జక్కమ్మ. మోసకారి బొమ్మ మాయదారి బొమ్మ రోసాన నన్మోదనే నాపై కరుణింపవే నన్ను దరిజేర్పవే తల్లి దిగిరాగదే వేగమే ఉట్టుట్టి మంత్రాలులే ఉట్టుట్టి మంత్రాలులే ఒరి చిన్న చక్కారి తంత్రాలులే గుట్టంతా తెలిసెనులే నీకీల్ బొమ్మ పట్టుడి పారెనులే గుట్ట
గుట్టంతా తెలిసెనులే నీకీ బొమ్మ పట్టుడి పారెనులే ఉట్టుట్టి మంత్రాలులే ఒరి చిన్న చెట్కారి తంత్రాలులే. ఈ గెంతులు నేను గెంతగలం లేదు. ఎత్తాడు బూడిద గుమ్మడికాయ. సత్తా ఉంటే ఆ కలిసి కదిలించో. కదిలిస్తుమరావో ఆరవల్లి ఆ అగ్ని బాండం ఇలా చేయవో. మంత్రదండం పంపి మర్యాద నిల్పవే పగదీపవే జక్కమ్మా 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 తలచితే డాకిని పలికిస్తే డాకిని తరలి రావే జక్కమ్మా జక్కమ్మా జక్కమ్మా. దుర్గాదేవి దుష్ట సంహారిణి భర్గా కాళి భయ నివారిణి నాపై నీ కృపా రాణి భవాని ఓ పరమ పావని. ఫలానా బొట్టు పెట్టి ఆపై నా కొప్పు చుట్టి ఫలానా బొట్టు పెట్టి ఆపై నా కొప్పు చుట్టి దూకాడే కోతిలాగా తుమికాడే కొంగలగా దూకాడే కోతిలాగా తుమికాడే కొంగలగా దండం గింటంతా చెయ్యరా ఒరే దండం గింటంతా చెయ్యరా ఒరే డింగరి దండం గింటంతా చెయ్యరా ఒరే డింగరి దండం పెట్టి దయచేయరా ఒరే డింగరి దండం పెట్టి దయచేయరా. ఇక్క తిరిగిందా ఇంకేమన్నా మిగిలిందా? ముందు ఉన్నదో ముసళ్ళ పండగ. కదిలించో కలిశం. చెయ్యి లాగో రాలేదు. నాయనా దండ ప్రణామాలు తల్లి. చిరంజీవి భవ. క్షేమంగా వచ్చావా నాయనా? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చానమ్మా. సంతోషం తండ్రి. ఈ చేదోడెవరు? చేదోడా శివమెక్కిన ఓ మంత్రగాడు. పేరు చిన్నన్న. తల తిరిగి దారేపోయే వాళ్ళందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఇక ఈవిడ నాలిక మా వాడిగల ఆవిడ. మా ఆవిడ. ఇక మేమిద్దరం మీ బానిసలం తల్లి. చిరంజీవి మంత్రశక్తిలో మించాను. వీడి తల పొగరు దించాను. బానిసను చేసి తీసుకొచ్చాను.
తప్ప అమ్మా? కాక మెప్పనుకున్నావా? ఎంత మేటివైనా అయితే మన్నించమ్మా. కాస్తవా? ఒకరినొకరు మన్నన చేసుకోవడమే మానవ ధర్మం. అందరినీ మన్నించేవాడు ఆ మహాదేవుడు. ఏదో గాలిపాటున వచ్చేది గెలుపు. దాన్ని నిలుపుకోవడం ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటుందనుకో. అమ్మా. అవును తండ్రి. ఇక మీరు వెళ్ళిరండి. అయ్యా, ఎవరు? నేనా? అయ్యో తెలివి, నువ్వు నీవే చెప్పింది తలకెక్కలేదు. ఆ తల్లి మన దాస్యాన్ని తప్పించింది. తప్పించిందిలే, కానీ అందుకు నన్ను ఒప్పించిందో. నేరా? రావు, రాకపోతే రెక్కించుకు లేకపోతా. నువ్వు అంత రాకాశివేలే, కానీ రథాన్ని కాస్త కట్టేద్దు. ఉండు, అమ్మని ఒక మాట అడగనివ్వు. ఏ నాయనా? అమ్మా, మీరంత ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే మా అమ్మ బతికొచ్చినట్టే ఉందమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఒక్క మనవి తల్లి, నీ దాస్యం తప్పినా నాకు ఈ దాస్యం మాత్రం తప్పడం లేదు తల్లి. ఇంతకంటే మీ బిడ్డ వెంటనే ఉండని అమ్మ. దానికి అలాగే, ఇక నుంచి మీరు పుల్లా మెలగండి. మజారే మస్కరి. ఒక నీ బుర్ర బాగానే పనిచేస్తుందిరా. మరి ఏమనుకున్నారు? ముందు సున్నా చుడితే అన్ని బాణాలు దానికి అవతలే పడతాయి. అందుకని బాణాలు వేశాక వాటి చుట్టూ సున్నాలు చుట్టా. మహారాజు గారు వస్తున్నారు, ఊరుకో. సేనాని, సూటిగా బాణం వదలడంలో కటికుడివేనే. అన్ని బాణాలు గురి తప్పకుండా గుర్తులోనే పడ్డాయి. ఆ సున్నా సున్నా చుట్టింది వీడు, బాణం వదిలింది నేను. ఆ విషయం చెప్తున్నాడు. అమ్మా ఆర్యమాల, ఏంటన్నా వేటకేగా? నేను ఎప్పుడో సిద్ధమయ్యాను. నువ్వెందుకమ్మా ఇప్పుడు? అదేమిటి నాన్న, అడవికి వచ్చిన అసూర్యం పసిగానే ఉండాలంటావు. అది కాదమ్మా, క్రూర జంతువులు ఉండే చోటికి నువ్వు రావడం క్షేమం కాదు. నేను వేట నుంచి తిరిగి రాగానే నీకు ఈ వనసం అంతా స్వయంగా చూపిస్తాను. సేనాని. ఏం మహారాజా? మళ్ళీ మేము వచ్చే క్షణం వరకు తృణమైన కదలదు. జాగ్రత్త. చిత్తం. స్వర్ణం నాన్న తీసుకుపడలేదు. పోనీ మనమైనా వెళదామంటే మీ అన్నయ్య కూడా కాపలా ఉన్నాడు. మరేం మిన్ను విరిగి మీద పడలేదులే మాల. ఎలాగైనా మా అన్నయ్య కన్ను గప్పి అదేలాగే చూస్తూ ఉండు. పాచిగా మంచిగా మాల, ఆర్యమాల. మస్కరి. ఏం దేవరా? ఆహా, ఎంత మధురమైన పేరు. అవును, నా పేరే కదండి. ఛే, నీ పేరు కాదురా. మరి ఇంకెవరి పేరు? మన రత్నాల బొమ్మ రాజకుమారి పేర్రా. ఆర్యమాల, లావణ్యం మరుపు రాకుండా ఉంది. ఆశకి అంతుంటద్దు. ఏమిటి అంత రూమో? నాకు తెలుసులే కానీ వేషం ఏమిటే నీకు ఆవేశం? తెలిస్తే ఏం చేస్తావే? ఒంటి మీద తాట ఒలిపిస్తా, నీ నోటి తీట నేను వదిలిస్తా. ఏది వదిలించి చూద్దాం, ఏది వదిలించి చూద్దాం, ఏది వదిలించి చూద్దాం. నీకో పేట ఇదిగో, ఏమిటమ్మా ఈ పోటాట? ఊరుకో అమ్మాయి. మస్కరి, ఇది వట్టి కీసు ఆట కాదు, గట్టి పోట్లాట. వెళ్ళి సమాధానం. అమ్మో, నేను సమాధానం పరిస్థితి సమాధానం అయిపోతాను. మీరే వెళ్ళండి. ఏమిట? ఓ, అవసరం లేదు, సమాధానం అయిపోయారు. ఓహో,
ఒలపని జాగారమే వస్తుందో, మంచి ఒకలాడి వస్తుందో. మనం పోదాం. ఆర్యమాల నేను నిలవా? అయ్యోడా స్వామి కాదు నీ పర్లేదు ఎంజోలుగా అమ్మాయిని గిట్ట నా పోయి అయ్యోడా. ఎందుకలా అరుస్తారు? మీరు నా కోసం ఒకనకప్పుడు ఇలా వెంటబడ్డవారే. అది నిజమే. ఒకసారి చూడవా యాది ఓ మయూరి, ఒకసారి ఆగవా తొలిసారి చూడగానే దారి, తొలిసారి చూడగానే పులకించే పూల దారి. ఒకసారి చూడవా, ఒకసారి ఆగవా. నా మనసంటినే నా ప్రేయసి నేవేటి ఉంటినే. ఓ నీపై నా మనసంటినే నా ప్రేయసి నీకై నేవేటి ఉంటినే. ఓ మరి మరి నన్నే కని మురిపించినావని, కన్ను కన్ను మరి మరి కలిపేసినావని, వెన్నెల చిరునవ్వు వెలిగించినావని, వెన్నెల చిరునవ్వు వెలిగించినావని. పగలు రాత్రి తగని వేదన, పగలు రాత్రి తగని వేదన. చెలియారే పవలు నీకై తిరిగానే, చెలియారే పవలు నీకై తిరిగానే. నీపై నా మనసంటినే నా ప్రేయసి నీకై నేవేచి ఉంటినే. ఓ నీపై నా మనసంటినే నా ప్రేయసి నీకై నేవేచి ఉంటినే. కనుమూస్తే బంగారు కలవైపోయావే, కనుమూస్తే బంగారు కలవైపోయావే. కను తెరచేనా పున్నమి నెలవైపోయావే, కను తెరచేనా పున్నమి నెలవైపోయావే. ప్రతి లతా కని కని నీవే అనుకున్నానే, చెలియారే పవలు నీకై తిరిగానే, చెలియారే పవలు నీకై తిరిగానే. నీపై నా మనసంటినే నా ప్రేయసి నీకై నేవేచి ఉంటినే. ఓ నీతో స్మరించునే ప్రేయసి నీ పేరే జపించునే. ఆర్యమాల 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 ఆర్యమాల. దేవి దారి వదలి తరుణీమణలుండే తావుకు వచ్చి ధ్యానమగ్నుడు అయిన జడదారి నీకేం వరం కావాలి? వరమీయ వచ్చిన సురలోక సుందరి
నా అభీష్టాన్ని తెలిపితే అడ్డు చెప్పక అనుగ్రహిస్తావా దేవి? కోరుకో. ఆ సప్త సముద్రాలను లిప్తలో కలయింప చేయాలా? సూర్య చంద్రాదులను సుడిగుండాలు త్రిప్పించి వేయాలా? కైలాసగిరిని కదలింప చేయాలా? విలయానికై అవతరించిన ప్రళయ దేవత, నాకవి ఏమీ వద్దు. అయితే ఏం కావాలి? కావాలి 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 దేవి దర్శనం కావాలి 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 దేవి దర్శనం కావాలి. దాసునిపైనే దయ ఉంటే ఆ దేవినిక్కడకు తేవాలి. దాసునిపైనే దయ ఉంటే ఆ దేవినిక్కడకు తేవాలి. ఆ దేవి సన్నిధికి వీలుంటే దాసుని తీసుకుపోవాలి. దాసుని తీసుకుపోవాలి. దాసుని తీసుకుపోవాలి. దాసుని తీసుకుపోవాలి. నవ్వుల దివ్యలు పెట్టాలి. పలపు మల్లెలుంచాలి. చూపుల దండలు వేయాలి. సొగసు పూజ చేయాలి. కోవెల లోపల దేవి సన్నిధిని కోరికలారతులెత్తాలి. దేవి దర్శనం కావాలి. దేవి దర్శనం కావాలి. దేవి దర్శనం కావాలి. భక్త, దేవి నీ కాంక్షకు మెచ్చాను. నీవడిగిన వరమే ఇచ్చాను. నిజమా దేవి? ప్రసన్నైన దేవి పరాచికమాడదు. ఓహో, అయితే ఓర్పు వహించి ఒకంతసేపు నిమీలిత నేత్రుడవై నిరీక్షించు. నీ ప్రేమదేవతనిప్పుడే సాక్షాత్కరింపచేస్తాను. నిరీక్షిస్తాను దేవి, నిరీక్షిస్తాను. ఆ దేవి కటాక్షానికి ఈ జీవితమంతా అయినా నిరీక్షిస్తాను. కనులు మూసుకో. ఓ, ఆ కన్ను కూడా మూసుకో. కనులు మూసుకో. మూసుకున్నాను దేవి. భక్త, దేవి ఆర్యమాల. ఆహా, ఆర్యమాల, నా లావణ్యలహరి, ఆనంద జలధి, ఏది ఏది ఒక్కసారి ఈ ప్రేమదాసుణ్ణి క్రీగంట చూడు దేవి. ఏది ఏది జంబుకమ్మా, ఆర్యమాలట. నిన్నేం చేస్తానో చూడు. అన్నయ్య అన్నయ్య, ఇది ఆ వేటగాడు. ఈ పాటగాడా ఆ వేటగాడు? అవునన్నయ్య, పాటలో పాగా వేయాలని ఈ వేషంలో వచ్చాడు. నిన్నే నా ఆపు కానీ ఆపడనుకుంటా. నేను అదే అనుకుంటా. నార్మల్ రై, నువ్వు వెళ్ళి వాడిని పట్టుకోరా. పట్టుకోమంటే తొందరగా ఏంటి? అరే ఎవరు తాగాడా వీడు? ఏమో అయ్యో, అరే నువ్వు కూడా అలాగైపోయావా? ఏమిటి అన్యాయం? ఏమైనా మర్చిపోయిందా? ఏమో నాకేమొస్తుందంటే మీరిద్దరు వెళ్ళి పట్టుకోండి. తందనాలు ఆడేవాళ్ళు, తలకాయ లేని వాళ్ళు దొరికారా మనకు? మస్కరి, నువ్వు వెళ్ళి పట్టుకో. వెళ్తాను.
అయ్యో పట్టుకోండి పట్టుకోండి అమ్మగారురా నాగన్నలారా ఆ పారిపోతున్న వాడి పట్టుకోండి రే మస్కరి ఉత్సవిగ్రహం అలా కూర్చున్నావే డొక్కలో పొడుస్తావే పొడిచేవాడివి కుక్క తిప్పుకోకుండా కూర్చున్నాను పొడు పడవరా పోయి వాడిని పొడు వాడినా దరిద్రుడు పట్టుకోండి దరిద్రుడు ఆర్యమాల 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 రొచ్చు పెడతారే మీరా చేతులెట్టానురా బంధించండి బంధించండి చూస్తారే ఓరి దుర్మార్గుడా ఏమిరా ఎందుకురా ఈ గోల్లో వేసి కట్టే కుయికి ఏమన్నా పడి మరి గుడ్ల అప్పగించి చూస్తావే కానీ ఇవ్వరా మేమే దూరుతామురా ఇప్పుడు జాగ్రత్తగా మూతి బిగించుకో ఆర్యమాలట ఆర్యమాల ఇంకెలా వస్తాడు చూస్తా రే కట్టు తాడేదండి కుంక మహారాజా మన తోటలో దురుసుగా ప్రవర్తించు అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు కనకదుర్గా పలుకు 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 జగదంబ పలుకు యోగకాలం వత్తది రాజా యోగ్యకాలం వత్తది మా రాజా నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు చూడు ఆ రాజా ఏమంటాడు ఈ గంటడు ఏమంటాడు బాటలు పోయేవాడిని కొట్టొచ్చి మూటి కట్టుకొచ్చి ఎట్టొచ్చినవని అడుగుతుంటాడు మా రాజా ఎట్టొచ్చినవని అడుగుతుంటాడు కాదు మహారాజా పట్టుపడ్డప్పుడు వీడి రూపంలో లేడు మూటలో ఉండే మాట మార్చుకున్నాడు రూపం కూడా మార్చుకున్నాడు కావాలంటే కావలి వాళ్ళని అడగండి కళ్ళ ఆడుతుంటాడు కపటం ఆడుతుంటాడు కన్ను నిన్ను గానక మిడిసిపడుతున్నాడు మా రాజా మిడిసిపడుతున్నాడు ఎవరు ఇది రాజ్యసభ జాగ్రత్త గురుదేవా ఏమిటి గగ్గోలు అదే నాకు విచిత్రంగా ఉంది విచారించి చూస్తాను రేయ్ బుడబుక్కలబ్బి దొరా దొరా నీదేవురు ఊరు దొరా ఉత్తరాల పశ్చిమాన వచ్చిపోయే దారిలోన పక్కనున్న కోయగూడెం ఆ పక్కనున్న బోయగూడెం నామాలదరా రేయ్ నువ్వు నిజంగా బుడబుక్కల వాడివి అయితే నిదర్శనంగా ఏదైనా జోస్యం చెప్పగలవా ఓ చెప్పగలను లక్షగా చెప్పగలను చెప్పింది ఇనుకున్న తర్వాత దొడ్డ ధరలు కట్టిడిసిన ఓ పట్టుబట్ట బహుమానం ఇప్పించాల మా రాజా అంబ పలుకు జగదంబ పలుకు చారువాడి పలుకు రాజుగారి ముద్దు బిడ్డను పచ్చి కోయవాడొకడు పట్టుకుపోతాడు మా రాజా కోయవాడొకడు పట్టుకుపోతాడు మా రాజా ఆనాడు దైవజ్ఞులు చెప్పినది
ఈనాడు దారి తప్పి వచ్చిన వీడు చెప్పినది చూస్తే నాకేదో ఆందోళనగా ఉంది. మహారాజా, వీడు బొంకు నేర్చినవాడు, జంకు నెరుగునివాడు, తగువ పెట్టేవాడు, తలలు మార్చేవాడు. ఏలిన వారు మతిలేని మాటలకు శైవొగ్గకూడదు మా రాజా. అంబపలకు అబద్ధం కాదు, కావాలంటే దుష్టాంతరం చూపిస్తా. ఇవేళ అర్ధరాత్రి నీ పట్టపుటేనుకు కట్టుదంచుకుపోతుంది. కావాలంటే చూడునా రాజా, కావాలంటే చూడునా మహారాజా. మహారాజా, వీడు టక్కుటమారాలు తెలిసిన తంత్రగాడు. వీడే మన భద్రగజాన్ని పట్టుకుపోయినా పట్టుకుపోగలడు. కనుకనే పొద్దున వరకు వీడిని చెరసాలలో ఉంచడానికి, వీడిని ఎరుగును కావిరి కాయడానికి నాకు అనుమతిని చిత్తగించాలి. సరే సేనాని, అలాగే కానీ. ఆరవల్లి, ఆరవల్లో, ఆరవల్లి, ఆరవల్లో. ఆపదొచ్చిందో, ఆపదొచ్చిందో, ఆపద. తమ్ముడు ఆర్యమాలను చూడ్డానికి ఇక్కడి నుంచి వెళ్ళాడుగా. అవును. ఇప్పుడు చేతికి సంఖ్యలు తగిలించుకుని చెసాల్లో రాచవిందులు ఆరగిస్తున్నాడు ఆరవల్లి. అదేమిటి, కావాలంటే రూపు మార్చుకోగలిగిన వాడు చెరసాల్లో ఎలా పడ్డాడు? అదే నేను ఆలోచిస్తున్నా. ఏం బెడద వచ్చిందో ఏమో. ఆరవల్లి, ఎలాగైనా వెళ్ళి తమ్ముణ్ణి రక్షించాలో. ఒకసారి రామ ఓ వినాయక దేవా, నా పద తరింపనావనీవా, గుండె లోపల నీకు కట్టుకున్నాడ నీవాడ ఆప్తుల నేలు రేడా, గడియకో గడియకో గడువు దాటు గదోయి, పరుగెత్తె రెక్కలపై నీరేయి, విన్నావనా మొర కన్నావయి చెరవున్న నాపై నెనరుంచలేవా, కనుదోయి కప్పురమని కారు రేయి వెన్నెలవని, వెన్న మనసు వేలుకువని అన్నవని, ఒక్కసారి నింగన్న చాలు పాశములు రాలునని వేడువాడదేవా, దేవా
పట్టుకుని వ్యర్థ ప్రలాపాలతో మహారాజుకు మరంత ఆగ్రహం తెప్పించవు. ఆగ్రహం తెప్పించడం లేదు గురుదేవా, అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను. ప్రభువులు అనుజ్ఞ ఇస్తే ఆ పారిపోయిన కోయవాణ్ణి పట్టపుటేనుగుతో సహా తమ పాదాల వద్దకు తెచ్చి అప్పగించగలను. భగవాన్ని పారిపోనిచ్చి పైగా ప్రతాపాలు కూడానా? వెనక వేలు సైనికుల్ని కాపలా ఉంచుకుని కూడా చివరికి ఇలాంటి సిగ్గుచేటు పనిచేశావు. నీ రక్షణ ఏర్పాట్లు ఇంత లక్షణంగా ఉన్నాయన్నమాట. మహామంత్రి, ఎవరి ప్రతాపాలతోనూ పనిలేదిహ. పట్టపుటేనుగుతో సహా పగతుని పట్టి తెచ్చిన వానికి 10,000 దీనారాలు పారితోషికం ఇస్తామని ప్రకటన చేయించండి. 10,000. కత్తి నీ నెత్తి. ఇందాక నేను మొత్తుకున్నది ఇదే, మన గుండె బెదిరి గంటడి గంటడి ఇల్లు. చీర కత్తి పెళ్లి చేసేస్తామండి. ఒరే మస్కరి, నేను లోపలికి పోయి ఆ దుండగులు ఉన్నారు గట్టిగా చప్పుడు చేస్తాను, చటుకు లోపలికి రాసేయండి. అలాగే. వీళ్ళందరినీ ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఏమండి ఏమండి, కొంప మునిగింది. సేనాధిపతి మన ఇంటి చుట్టూ కాపలా పెట్టాడు. సేనాధిపతి? అయ్యోడా, వాడు వచ్చాడు. మనల్ని నిలువుగానో అడ్డంగానో పరపరా పరపరా నరికాడే. ఏం భయం లేదు. ఆరవల్లి, నువ్వు వెళ్ళి తలుపుది. వాడి సంగతి మేము చూసుకుంటాగా. తలుపా? వెళ్ళు. పదవయ్యా. ఆ దుండకులిద్దరితో వచ్చింది నువ్వేనా? చెప్పు. అవునండి. ఏరి, ఆ దుండగులు ఇక్కడ ఎక్కడ తారట్లాడుతున్నారు? మా పట్టపుటేనుగులు ఏ మూడు దాచిపెట్టారు? చెప్పు. బంద్రి అక్క. వీళ్ళిద్దరు ఎవరు? ఆవిడ మా పెద్దక్కయ్య, ఈవిడ మా చిన్నక్కయ్య. ఆరవల్లి, ఈ ఆಳು ಯಾರಾನು? ఎందరూ ఇద్దరు కాపు పడున్నా. ఎవరో ఇష్టి ఆకు బేకు ఊతుకొల్రి. మనిషికో భాష మాట్లాడుతున్నారు, అర్థం కాకుండా. అదే, చిన్నప్పుడు ఆవిడ్ని మలయాళ దేశంలో వచ్చాం, ఈవిడ్ని కన్నడ దేశంలో వచ్చాం. అంచేత ఏం చేత మాకేం? ఆ దొంగలెక్కడ? ఆ ఏనుగెక్కడ? అబద్ధం చెప్పావా నిలువున చిట్టి చీరేస్తాను. ఆరవల్లి, ఏదో గాన ಹೇಳಿದಾರೆ, ఒన్నం ಗೊತ್ತಿಲ್ಲ. ఆరవల్లి, ఎండ ఈ ఆಳು పరుణ్ణు. ఏమిటి గొడవ? నువ్వు ఇలా విడిగారా? అప్పుడు చెప్తున్నా నిజం. అయ్యో, మమ్మల్ని వేరు చేయకండి. మా భాషలు వేరైనా మనసులు వేరు కావు. సరే అయితే దాచకుండా నిజం చెప్పు. మరి తీస్తానా, మీ దగ్గర దాస్తానా? అన్నీ వివరంగా చెప్తాను. అలా పదండి. నన్ను మాత్రం తాకావో కామరాకులా ఉండడం నా తరం కాదు. ఆడవాళ్ళ గాలి తగిలితేనే నా మనసు సోలిపోతుంది. ఇక తాకావో నా తల తిరిగిపోతుంది. అలా కూర్చోండి. అవసరం లేదు, నించుంటాను. చెప్పు. అబ్బా కూర్చోండి. నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నాను. ఏ ఎందుకు? ఇంకా మారిపుచ్చడానికా? అదే కాదండి, పారిపోయిన వాడిని పట్టించి ఆ బహుమతి ఏదో నేనే తీసుకుందామని. ఇదో కుతంత్రమా?
ఆయ్. ఏయ్, ఏమిటి ఆయి ఓయి అని చెప్పబోతుంది? రాక రాక మీరు వచ్చారని రకరకాల పిండి వంటలు చేయమన్నాను. అందులో ఒకటి ఏంటట. నమ్మనా మానన్నా ఏమి తోచకుండా ఉంది. నా మాట నమ్మకుండా పోవడానికి మీరంత వాటమలకండి. కావాలంటే మీ మీద ఒట్టేసి చెబుతాను. ఒట్టంటూ గట్టిగా తగిలిస్తావేమిటి? అయ్యో, నిన్ను మీ సేనాధిపతి పిలుస్తున్నాడు. వెళ్ళకన్ను మల్లయ్యానికి చెప్పారా? అది నువ్వే కదా? అవును నేనే. శ్రీగుని అడుగు. నా చక్కెర బొమ్మ, నా చెరుకు కొమ్మ, ఇక నువ్వు దూరంగా జరిగావంటే నా ప్రాణాలు రిబ్బున లేచిపోతాయి. ఆడవల్లి 2 ఆయి. 2 లేదు 4 లేదు, అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెప్పు. అది బాగున్నా. అమ్మయ్యా, ఏ దేవుడికి ఏ పూజ చేశానో కానీ ఎంతదే మీరే వచ్చి నా ప్రాణపడ్డారు. అవన్నీ తలుచుకుంటే నాకు ఒళ్ళు తల్లు పడుతుంది. ఏమిటి క్షణక్షణానికి తప్పుడవుతుంది? అదే అదంతా ఏమీ లేదండి. సేనాధిపతి గారే స్వయంగా వచ్చారని త్వర త్వరగా పనులు చేసే తత్తబాట్లో తపాలాలన్నీ జారిపోతున్నాయి అంతే. అంతేనా? ఎందుకు కన్ను కొడతా? కాడా? అయ్యో, నిన్ను లోపలికి వేంచేయమని. ఈ కనుసైగలు మన దగ్గర పనికిరావు. తిన్నగా చెప్పు ఎందుకు? చిటికిన వేళ మీ సేనాధిపతి గారు మిమ్మల్ని లోపలికి రమ్మని పిలుస్తున్నారు. అయితే నన్ను మాయ చేస్తున్నావా? అవును, నువ్వు ఒక్కొక్కళ్ళని లోపలికి తీసుకెళ్ళావు కదా, వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? వాళ్ళు మీ అయ్యగారితో పాటు మూల దాక్కుని చిక్కుడు మనకుండా కూర్చున్నారు. పారిపోయిన వాళ్ళు అటు నుంచి వస్తే అమాంతం ఏమిటిది? లేదు. చూడు, అయితే నువ్వు ఒక పని చేసి నేను ఇక్కడే దాక్కుంటానని మా సేనాధిపతి గారితో చెప్పు. అయ్యోడా, అయ్యో నువ్వు రావా? అమ్మాకుంటే రానుకుంటుంటా. రాను. మన పీఠం ఇక్కడే వేద్దాం. ఇక్కడ మనుషులు ఉండే చోటేనా ఇది? కాదు కనుకనే మరీ మంచిదో. మంచిదే. ప్రాణం పోయినా మన ఉనికి ఎవరికి తెలియదు. చిన్న మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను. తమ్ముడు, మళ్ళీ ఎక్కడికో పోతున్నావు? మనసున్న చోటు నా మనోహరి ఆర్యమాల దగ్గరికి చిన్న. అన్నన్నా, ఇంకేమైనా ఉందో? ఇప్పుడే కాదు, తల ప్రాణం తోకొచ్చి బయటపడ్డాము. కార్తవ్, వెళ్ళొద్దు, నా మాట విను. అడుగడికి నన్ను ఆటంకపరచు చిన్న. నేను కాగను. అయ్యో, కార్తవ్, కార్తవ, 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 కార్తవ పోయాడు. అరవలో పోయాడు. అబ్బా, నొక్కకురా అక్కడ. లేదెవరా, ఎముకలు ఎన్ని మిగిలాయా అని లెక్కెట్టి చూస్తున్నా. ఇంకెక్కడున్నాయిరా నీ మొహం? అన్ని వాళ్లే పిండి కొట్టేశారు. ఆర్యమాల, ఆర్యమాల, అబ్బా, వాళ్ళు కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళు చిట్టెం కట్టిపోయింది. కానీ నీ మీద వలపు మాత్రం చెక్కు చెదరలేదు ఆర్యమాల. దేవరా, తమకు చక్కని వార్త చెవిని వేద్దామని అనుకుంటున్నా. ఏమిట్రా? తమరు మన రాజకుమార్ని తలుచుకొని అవస్థ పట్టం చూసి చాటుగా ఆమె దగ్గరికి వెళ్ళి. నిజంగానా? చీకటి ముసుగులో దాగే బంగారు
దాగే బంగారు తారా మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తారా దాగే బంగారు తారా మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తారా దాగే బంగారు తారా ఎలా వేచియున్నా ఈ రేయిలో నా ఎలా దయచినావో ఈ హాయిలో నా ఇలా ప్రియుని బాసి ఈ బాధ మూసి ఇలా ప్రియుని బాసి ఈ బాధ మూసి నీలాకాశములోన సోలే ఒంటరి తారా సోలే ఒంటరి తారా కన్నెలు దాచే గాథలు వెన్నెల పూచే బాధలు కన్నెలు దాచే గాథలు నెల పూచే బాధలు మదిలోన దాగేదంతా మాకెరుకలే మదిలోన దాగేదంతా మాకెరుకలే నీ ప్రియుడెవరో తెలుసులే మీ హృదయాలు కలిసలే మదిలోన దాగేదంతా మాకెరుకలే మదిలోన దాగేదంతా మాకెరుకలే తలబోచి నన్ను చూసి ఎలమావి కొమ్మూగే కలిరాకులందు వేచి మలిగాలి మురళి మోగే మాలో మధువుల ధార తేలే బంగారు తారా తేలే బంగారు తారా మాలో మధుల ధార తేలే బంగారు తార తేలే బంగారు తార మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తార దాగే బంగారు తార అలా స్వామి ఏమిటిది మాల ఈ మధురానుభూతి ఇలాంటి మనోహర సన్నివేశం సుందర స్వప్నంలా ఉంది కదూ ఇది సుస్థిర స్వప్నం కూడా అయి ఈ రే ఇలాగే నిలిచిపోతే ఈ హాయిలు ఇలాగే తేలిపోతే మన ఆనందానికి అదృష్టానికి అవధులుంటాయా చూడుమాల ఈ పరిధి దాటే వరకు మనం నిగ్రహం వహించక తప్ప ఒక్కసారి నీవు నన్ను స్పృశిస్తే నాలోని అసాధారణ శక్తులన్నీ అంతరిస్తాయి అవును మాల ఇది విధాత మన ఇరువురి మధ్య గీసిన విషరేఖ విధి నిర్దేశాన్ని విరోధుల అవరోధాలను ఎదుర్కొని నిన్ను నాదాన్నిగా చేసుకునే వరకు ఈ శక్తుల అవసరం మాల ఆ తర్వాత సంకుచితమైన ఈ సమాజానికి సామ్రాజ్యానికి దూరంగా పోయి హాయిగా జీవితం మాల.
బాలా మీరు ఎలాగైనా ఇక్కడి నుంచి దాటిపోండి. అనుచితం బాలా. ఆయన మన సమాగమాన్ని సహించలేకపోతే ఎవరు నాన్న? మాల వివేకాన్ని విచక్షతని కోల్పోయి విధి అందిస్తున్న విషపాత్రను ఆశించబోతున్నావు తల్లి. తమరు ఆశీర్వదించగలిగితే అది అమృతమే అవుతుంది గురుదేవ. మాల కులహీనుణ్ణి గుణరహితుణ్ణి గుడ్డిగా వరించటం ఎంత అకృత్యమో ఆలోచించలేకపోతున్నాం. మన ప్రాభవం, మన వైభవం, మన సదాచారం, సంప్రదాయం ఇవన్నీ పవిత్రమైన ప్రేమకు అవన్నీ ప్రతిబంధకాలు కాబో గురుదేవ. ఏమన్నా మహారాజా, ఏమిటి ఆవేశం? నాన్న, వంశ గౌరవాన్ని ఇలా ధ్వంసం చేస్తుంటే నా హృదయం దహించుకుపోతుంది. గురువు పైన సరే కులీనుడికిచ్చి రేపో మాపో నీకు వివాహం చేస్తాను. మీరు నిర్బంధించినంత మాత్రాన నీతి మారి ఇంకొకరిని వివాహం చేసుకోవడానికి నేనేం రాతి బొమ్మను కాను. ఏమైనా సరే నేను వరించిన వీరుని తప్ప మరొకరిని చేసుకోను. నీవెంత తగ్గించినా నేను నిర్ణయించిన వాడిని చేసుకొని తీరాలి. చేసుకోకపోతే మీ ఉపకారానికి కృతజ్ఞుని మామగారు. క్షీరాధిపతి శరీరంతో పనికొస్తాను. నువ్వు వాళ్ళ వచ్చి తెచ్చుకో. నేను అమ్మ దగ్గర చూడు. నేను ఒక పట్టు పడతాం లేదు. నువ్వు పదవో కూతురైనా కులదీపకురాలవుతుందనుకున్నాను, కానీ ఇంత క్రూరసత్వం అవుతుందనుకోలేదు. అకళంకమైన ఆర్యవంశంలో పుట్టి అడవి మనిషిని చేపట్టడమా? ఆలస్యం అమృతం విషం మహారాజా. ఏదో విధంగా ముందు వివాహం చేస్తే మాంగళ్య ప్రభావం వల్లనైనా మన చిరంజీవిని మనసు మారకపోదు. అలా అని మనకు మనమే వరాన్వేషణకు బయలుదేరడమా? అది మన సంప్రదాయానికే విరుద్ధం కాదా గురుదేవా? దానికై సంకోచింప పని లేదు. వేటగాణ్ణి వెన్నంటిన వీరుడుండగా
వరుణి కోసం వేరే అన్వేషించడం ఎందుకు మహారాజా? మహారాజా, హతమార్చేశాను, పగ తీర్చేశాను, నా ప్రతాపానికి భయపడి దాని ద్వారం ముయ్యించేశాను. అవును ప్రభు, ఇంక వాడిని బయటికి రానియకుండా కావలసినంత మందిని కాపలా ఉంచాను. వాడికి అన్నం నీళ్లకు కరువాచి ఆ కటిక చీకట్లోనే చచ్చి తీరాలి. నిజంగానా? నిజమే ప్రభు. అలాగైతే ఆయుష్మతి వివాహానికి అవసరమైన సన్నాహాలు చేయించండి. సేనాని, నీ ధైర్యం శౌర్యం మహారాజు మన్ననలు అందుకున్నాయి. దానికి ప్రతిఫలంగా తమ పుత్రికనే నీకిచ్చి వివాహం చేయ నిర్ణయించాను. ధన్యుని స్వామి. ఆయుష్మాన్ భవ. మస్కరి 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 ఆర్యమాలకు నాకు పెళ్లిరా పెళ్లిరా. ఆపదల్లో దిక్కు తోచక అమ్మా అమ్మా అని తల్లడిల్లుతూ దగ్గరకు వస్తావు. అప్పటికే నేనెంత తల్లినైనా ఏమీ చేయలేను కార్తవా, ఏమీ చేయలేదు. కరుణామయ, ఆశ్రిత వత్సల, ఈ తరుణ హృదయంలోని పరితాపాన్ని కన్న తల్లి గ్రహించలేకపోయింది. కానీ సర్వాంతర్యాగమైన నీకు తెలియంది కాదు. ఆపన్నుడని అర్చిస్తున్నాను. నీ అభయం ఇబ్బంది ఇక్కడి నుంచి కదను. నీ పాదపద్మమును విడుదలను. ఇందిరా రమణ. ఆనందమోహన ఖగరాజవాహన, ఆనందమోహన అవతార లీలా విలాస లోకేశ, అవతార లీలా విలాస లోకేశ ఆనందమోహన. దరి చేరువారిని కరుణించు దైవరాయ, శరణంటినయ్యా స్వామి వరమీయవయ్యా. చిరునవ్వు దేవరా, చిరునవ్వు దేవరా ఆనందమోహన. అందరినీ ఆటాడించుట నీకు వేడుక, నిన్ను కొని ఆడుట మాకు వేడుక. కోరిన కోరిక సఫలంగా చేదోడు కావయ్యా, కోరిన కోరిక సఫలముగా చేదోడు కావయ్యా. తోయ జనయన ఆనందమోహన ఖగరాజవాహన, ఆనందమోహన. పాలకడలిలో పాప పానుకున సిదుల దవరాలు సరసను నిలువగా, సరసాలలో మై మరకే మీ పరవశమే, సరసాలలో మై మరకే మీ పరవశమే. దీవెన కావలే ఆనందమోహన ఖగరాజవాహన, ఆనందమోహన. నీ ఆశయం ఫలిస్తుంది, నీ అభీష్టం నెరవేరుతుంది. నేను నిన్ను అనుసరించే ఉంటాను. జగన్నాటక సూత్రధారి, ఏమిటి జగన్మోహిని రూపం, ఈ గాజులమ్మే వేషం? ఎందుకంత తొందర చెబుతాగా రా. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు స్వర్ణం? పెళ్లిపీట్ల మీద కూర్చోబోతున్నా ఏమిటి నీకు ఇంకా పెడతాను మాల? ఎలాగో అని ఆ మూడు ముందు పడేదాకాను మా మాట విను మాల. అబ్బబ్బబ్బా, అందరూ నన్ను ఆదర్శించేవాళ్ళు, నా ఆవేదన అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు లేదు. అమ్మా, మా దేవర వారు వారి కాబోయే దేవి గారికి కావలసిన గాజులు వేయమని ఈ అమ్మని పంపించారు. విష్ణు పరబ్రహ్మ, విష్ణు పరబ్రహ్మ. దయచేయండి స్వామి.
రండి రండి అమ్మా రండి. మీరా మా రాజకుమారికి మై మరపించేంత మంచి గాజులు వేయాలి మరి తెలుసా? అలాగమ్మా. వైకుంఠం విష్ణు పరబ్రహ్మ విష్ణు పరబ్రహ్మ. ఈయనెవరు? ఈయన పెళ్లి కూతురికి గాజులు వేసేటప్పుడు మలారానికి పూజ అవి జరిపిస్తే ఎంతో శుభమని నేనే స్వయంగా తీసుకొచ్చానమ్మా. వైకుంఠం విష్ణు పరబ్రహ్మ. కానివ్వండి స్వామి. ఇదేమిటమ్మా, కాబోయే పెళ్లి కూతురు కంట తడిపెడుతున్నదే? సైన్యాధిపతిని కదా. ఆహాహా, శౌర్యానికి శౌర్యం, పరాక్రమానికి పరాక్రమం, విక్రమానికి విక్రమం. ఆహా, ఇక చక్కదనమా? అబ్బో, చుక్కల్లో చంద్రుడు. సారించండి, ఇవేనా ఏ మంత్రాలు? నాకు మీ గాజులు వద్దు, పూజలు వద్దు. దండకం కట్టిపెట్టి దయచేయండి. వైకుంఠం కాస్త కుదురుగా కూర్చుంది కదా అనుకుంటే నువ్వు సగ్గి మీద గుగ్గులు వేశావేమిటయ్యా? కలవరపడకండి అమ్మా, ఒక్క క్షణంలో నీ కిలకలు నవ్విస్తాగా. విష్ణు పరబ్రహ్మ. ఓం అదేమిటి మాల, మారు వేషంలో వచ్చి నీ మెడలో మాంగళ్యం కట్టింది నేనే మాల. నిజంగానా? నిజంగా మాల, నిజంగా. అదిగో వస్తున్నా, ఆలస్యం రా మాల. ఏమిటి ఘోరం? నిరపరాధం నిలువునా చిత్రావతి చేస్తారా? సిగ్గు మాలిందాను, ఇక నేను రాణివతాని పో. నా భర్త నిలిచిన చోటే నా నివాసం కానీ రాణివాసం నా నివాసం కాదు నాన్న. నాకు ఈ పసు బట్టల మీదనే భర్త శోకాన్ని కలిగించగట్టి దయచేసి నా పతి ప్రాణాలు రక్షించండి నాన్న. ఈ కిరాతకులు నీ పతి ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కి వెళ్ళు. ఏమంటారు రాజవైద్యులు? ప్రాణాపాయమేమీ లేదు కదా? లేదు, అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. రక్తం కొంచెం ఎక్కువగా పోవటం వల్ల మూర్ఛ వచ్చింది. కొంచెం సేపట్లో స్పృహ వస్తుంది.
స్వామి 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 ఎవరెక్కడ? ఆ దుర్మార్గుని వెంటనే వధిస్తానికి లాక్కండి. ఒక్క క్షణం మరొక్క క్షణం మిగిలింది మరొక్క క్షణం మిగిలింది మరొక్క క్షణం ఒక్క క్షణం ఒక్క క్షణం నీకోసం ఈ లోకం నీకోసం ఈ లోకం వదలదు ఒక బాష్పకణం బాష్పకణం మిగిలింది మరొక్క క్షణం ఒక్క క్షణం ఒక్క క్షణం జరిగిన కథలేవో పెను తిరిగి వాని తలపబోకు మధుర స్మృతులేవి మరి మనసులోన మసల నీకు జరిగిన కథలేవో పెను తిరిగి వాని తలపబోకు మధుర స్మృతులేవి మరి మనసులోన మసల నీకు గడపటి నీ దారి అంధకారమౌను గడపటి నీ దారి అంధకారమౌను బ్రతుకులోని తుది క్షణాలు భారమౌను మిగిలింది మరొక్క క్షణం ఒక్క క్షణం ఒక్క క్షణం కరుణమాలనీపై అయ్యో తల్లి నిన్ను బాసిపోయే నీ ప్రియతమ సుమవల్లి కరుణమాలనీపై అయ్యో తల్లి నిన్ను బాసిపోయే నీ ప్రియతమ సుమవల్లి నీ ప్రియతమ సుమవల్లి నీకై వేచనోయి ఎదురు చూచనోయి నీకై వేచనోయి ఎదురు చూచనోయి ఇక కదలుము తుది క్షణాలు తేలికౌను మిగిలింది మరొక్క క్షణం ఒక్క క్షణం ఒక్క క్షణం నీ సహృదయులారా మరణశిక్షతో నేను ఇలా మాట్లాడుతున్నానని భావించగట్టి సారా ప్రేమించి ఆలుమగలమై జీవించాలనుకోవడం అంతఃపురద్రోహమా? కాదు, ఎన్నిటికీ కాదు. మా ప్రాణాలు బలికొండా ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వారి కన్నీటి ధారలతోనైనా మా ప్రణయ జీవితం అనంతకాలం వరకు ప్రకాశించగలదు. తల్లి తీగన పొందలేని అభాగ్యుడికి ఈ దుర్మరణం కాక మరేముంటుందమ్మా? దుఃఖించకమ్మా, వెళ్ళు. నీలాంటి పుణ్యవతులు వచ్చి నిలవదగిన చోటు కాదమ్మా. అక్రమానికి అన్యాయానికి నిలయని ఈ రాజ్యం. వెళ్ళమ్మా, నీవు కంట తడిపెడితే నేను చూడలేనమ్మా. వెళ్ళమ్మా. మహారాజా,
మాత్రంపై కూర్చుని దైవం మెచ్చని నిర్ణయం చేయడం తగదు. మన బిడ్డలు మన ఆశయాలకు భిన్నంగా నడిచారే కానీ మనోనిగ్రహాన్ని కోల్పోయి నీతి విరుద్ధంగా ప్రవర్తించిన వారు కాదు. లేనిపోని ప్రతిష్టలకై ప్రాకులాడక నాకు పుత్ర భిక్ష పెట్టమని అర్థిస్తున్నారు. ఇది శిక్షాస్థలం. భిక్షలకి ఇక్కడ తావులేదు. పోతలకి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండని వీలేదు. మీరంత మహారాజులైనా మానవులను మాత్రమే శాసించగలరు కానీ మాతృ హృదయాన్ని శాసించలేదు. ఈ అధికారం నా మమకారాన్ని అణచివేయగలమని ఆశించగలదు. మమకారం కాదు, ఇది నీ మనోవికారం. మానవతి అయిన స్త్రీ మహారాజులతో నిలబడి ఇట్లా మాట్లాడుతుందే. ఏనంతేనా పోయికలుంది. తన బిడ్డ ప్రాణరక్షణకు ఏ తల్లైనా మహారాజు ఎదురు పడడమే కాదు మృత్యువునైనా ఎదిరించగలుగుతే. ఎంత ఈ గ్రణాశాన్ని లాగివేయండి. అమ్మా నన్ను ఆపకండి, దారి వదలండి, నన్ను నా బిడ్డ దగ్గరికి వెళ్ళనివ్వండి. నాయన కడసారిగా నన్ను ఒక్కసారి కౌగలించుకోతండి. అప్పటిక తల్లి కౌగలిలోని బిడ్డని దండధారైనా లాక్కొని వెళ్ళలేడు. అమ్మా ఇక అమ్మాయి నీ చేత పిలిపించుకోవడానికి కూడా అర్హురాల్ని కాను నాయన. ప్రళయం వచ్చిన బిడ్డను కాపాడుకోగలిగిందే తల్లి కాని నాలాంటి వాళ్ళు తల్లులు కారు తండ్రి, నాలాంటి వాళ్ళు తల్లులు కారు. మనకింక దిక్కేమరు తండ్రి, మనకింక దిక్కేమరు. అయ్యో ఏమిటి కాచిస్తాం. నాన్న పుట్టిన చోట తలపరకు వచ్చిన కొద్దీ నా కడుపు తగ్గించుకుపోతుంది. నేను భరించలేను. నేను నా బిడ్డ అనాథమైపోయామా? నా తనకి శిక్ష ఎలాగైనా తప్పించుంటూ పట్ట నా అద్దె ఆడించేవారే లేరా? నా పుత్రుని కాపాడేవారే లేరా? నీ పరపరాక్రమాన్నిచ్చి నీ తమ్ముడు నీవైనా కాపాడుకోనాయన. వీరభద్ర దక్షాత్మ నాటిని శిక్షణంతా తారపోతేనా నీ తమ్ముడికి విజయం చేకూరుతుందండి. వాడి దేవతలారా కంటి తలైన మీరైనా కాపాడండి. పరమశివ పంచభూతాలారా పరమశివుని పుత్రునికి మీ పరసంపద ప్రసాదించండి, మీ పరసంపద ప్రసాదించండి. అయ్యో అయ్యో
మాలా స్వామి మాలా స్వామి నేనే దేవి, శాప విముక్తైనది. ఇక నా చెంతకు రమ్ము గౌరీ. మహాదేవ, మాయా ప్రజ్ఞ నాకు ఈ పుత్రపాశం తొలగకుండా ఉంది ప్రభు. స్త్రీ జన్మకది సహజం, అదే సార్థకత దేవి. అదుగో నీ పుత్రుడు భార్యాసహితుడై నీ వద్దకే వస్తున్నాడు.